హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా పన్నీర్ పరాతా ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఎట్లా చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని వీట్ ఫ్లోర్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. 3 పరాతాస్ చేయొచ్చు అనమాట ఈ క్వాంటిటీ తోటి. సో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్, ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట పిండి. సో స్టఫింగ్ కోసం ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఒకటి ఎందుకు తీసుకున్నానంటే అది చాలా స్పైసీ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆనియన్ అనమాట. ఆనియన్ ఏంటంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం స్టఫ్ పెట్టుకుని రోల్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, ఈజీగా రోల్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ స్టఫింగ్ కోసం పన్నీర్ గ్రేట్ చేస్తున్నాను అనమాట. ఈ పన్నీర్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఫ్రమ్ హోల్ మిల్క్ ఇక్కడ గ్యాలన్స్ దొరుకుతాయి. సో ఇఫ్ యూ గైజ్ వాంట్ హౌ టు మేక్ పన్నీర్ ఫ్రమ్ హోల్ మిల్క్ అంటే జస్ట్ కమెంట్, సో నేను చూపిస్తాను. అండ్ స్పైసెస్ వచ్చేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ మీకు కారానికి సరిపడినంత, అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్, ఎందుకంటే కొంచెం కలర్ అది బాగా వస్తుంది అనమాట కాల్చాక. సో అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి మనం ముందలే పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి తీసుకొని కొంచెం రోల్ అవుట్ చేసేసి చిన్న చిన్న బాల్స్గా కట్ చేయాలన్నమాట. సో ఈ రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఈ పిండితోటి నాకు 3 పరాతాస్ అయితే వస్తాయండి, మీడియం సైజ్. సో ఇప్పుడు ఒక చపాతీ ముద్ద తీసుకొని కొంచెం పిండి వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం రోల్ చేసేటప్పుడు పిండి అతుక్కోకుండా ఉంటుందన్నమాట రోల్ చేసే స్టిక్కి. సో చిన్న పూరీలాగా రోల్ చేస్తున్నాను. అంటే కొంచెం మందంగానే రోల్ చేయండి, మరీ పల్సగా అయితే మనం స్టఫ్ పెట్టాక రోల్ చేసేటప్పుడు పగిలిపోతున్నాను, అంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనం సరిగ్గా రోల్ చేయలేము. కొంచెం చపాతీ సైజులో రోల్ చేసేసి దాని లోపల మీకు ఎంత స్టఫ్ కావాలో, నేనంటే కొంచెం ఒక 3 to 4 స్పూన్స్ స్టఫ్ అయితే పెడతానండి. చాలా బాగుంటుంది, ఒట్టిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను కొంచెం ఎక్కువ స్టఫే పెడతాను. సో స్టఫ్ పెట్టాక చివరి అంచులు ఒకదాని పక్కన ఒకటి అతికిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలన్నమాట. మీరు స్టఫ్ లోపలికి నెడుతూ రోల్ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మొత్తం స్టఫ్ చేశాక అగైన్ కొంచెం పిండి తీసుకుంటున్నాను, ఎందుకంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పేసి. సో చిన్నగా, అంటే సాఫ్ట్గా, మరీ గట్టిగా ఒత్తకూడదు. గట్టిగా ఒత్తేస్తే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో చిన్నగా సర్కిల్గా చిన్నగా రోల్ చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. అండ్ మరీ చపాతీలాగా పల్సగా అయితే రుద్దద్దండి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటేనే పన్నీర్ పరాతా చాలా బాగుంటుంది. సో నేను 3 అన్నాను కదా, సో 3 ఇట్లాగా మీకు కనిపిస్తుంది కదా పైన ఇట్లా ఆనియన్స్ అనేవి కనిపిస్తున్నట్టుంది. సో అంతవరకు వచ్చేంతవరకు ఇట్స్ ఎనఫ్. మరి ఇంకా టూ మచ్ మనం ప్రెస్ చేసేస్తే ఏమవుతుందంటే అతుక్కపోతుంది అనమాట. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్స్ గుడ్. నెక్స్ట్ ప్యాన్ హీట్ చేసేసి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి. బాగా హీట్ అయ్యాకే పరాతా వేయండి, బికాస్ మీరు హీట్ అవ్వకుండానే పరాతా వేసారంటే ఎట్లా అంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట, అంత సాఫ్ట్ ఏమి ఉండదు. సో మనం కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసిన పరాతా కొంచెం ఎట్లా అంటే స్మూత్ వస్తుంది. ఈవెన్ మీరు ఒక 2-3 అవర్స్ తర్వాత కూడా తిన్నా సరే అదే స్మూత్ టెక్స్చర్లో ఉంటుందన్నమాట. సో 2 సైడ్లు బాగా కాలాక కొంచెం బోత్ సైడ్ బటర్ వేసుకొని కాల్చేసుకోండి. అట్లానే నేను 3 చేసేసుకున్నాను కదా, 3 కూడా కాల్చేసాను అనమాట. సో మీకు ఇట్లానే వేడిగా కావాలంటే ఎమ్మటిని అల్యూమినియం ఫాయిల్లో పెట్టేసి రోల్ చేసేసుకోండి. మీకు ఒక 4 to 5 అవర్స్ కూడా చాలా బాగుంటుంది, ట్రావెలింగ్ అప్పుడు కానీ ఈజీగా ఉంటుంది. దాట్స్ ఇట్.